ఏదిగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మీ పేరు? నా పేరు నర్సింగ్. మన రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పి అందరు పదురుకొని ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వదిలిపెట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్నోళ్ళు కూడా మొత్తం పోయి కాంగ్రెస్కు దవద ఓటేసినాం. ఏంటంటే ఇందిరమ్మ పథకంలో ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ పథకంలో భూమి ఎవరికి లేదు, మరి ఫ్రీగా ఒక 2 గుంటలు భూమి ఇచ్చి ఇల్లు కడతాం, మరి ఒక బస్తా ఒడ్లకు 500 రూపాయలు కటాయించి ఇస్తాం, మరి క్వింటాల్కి ఒకటికి 500 రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్నాడు. మరి నేను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నాడు. అయ్యే కేసీఆర్ మాఫీ చేసిన దాని బాపతి 10,000 20,000 ఉన్న దానికే మాఫీ చేసిండు. కానీ 2 లక్షల రూపాయలు ఇంతవరకు అయితే బ్యాంకులో పడలేదు, దాని రికార్డ్ రాలేదు. వీళ్ళు ఇస్తామని అంటేనే బ్యాంకు ఖాతా వదిలిపెట్టి ఇవాళ చేతులు లాబట్టుకొని రోడెంబడి తిరుగుతున్నాం. మరి వాళ్ళే ఈ అబద్ధం ఆడకుండా నిజం ఆడి మేము మాఫీ చేయమని అంటే గొడ్లను గోధులను భూమి జాగా అమ్ముకొని కొద్దిగా ఇవాళ ఒక గుంట అమ్మితే రోడెంబడి 7-8 లక్షలు వస్తుంది. ఏంది పోయి 1 లక్ష రూపాయలు కట్టుకుంటే ఇవాళ మాకు పరపతి ఉండు, బ్యాంకులో ఏ రాత్రి ఎప్పుడు పోయినా కూడా ఫోన్ చేస్తే పైసలు ఇంటికి వచ్చేది ఉండే అసలు దాన్ని కంటు చేసిండు. మళ్ళా ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అన్నాడు. ఇల్లు ఇస్తానని చెప్పి ఎవరికో పేదవానికి ఇల్లు ఇవ్వాలి, కానీ ఉండయి లేనివి మొత్తం కలుపుకొని ఇందిరమ్మ పథకంలో ఇల్లు వస్తున్నాయి బాగా అని చెప్పి అందరికి పెట్టించిండు, అందరికి ఆశ పెట్టించిండు. అవి ఆశ పెట్టించి పేదవాళ్ళకి ఆశ పెట్టించి ఏం చేసిండు, ఇప్పుడు నీరాశ చేసిండు. అది వచ్చేదేంతో పోయేదేంతో దేవునికే తెలుసు. ఏంటంటే ప్రజలను మొత్తం గుడ్డి చూపు చూపెట్టి ప్రజలకు మొత్తం అన్యాయం జరిపించుడు తప్ప ఏం లేదు. అది కాదు, చేతలైన పని చేసుకోవాలి. మేము మాఫీ చేయం, ఇష్టమైతే ఓటేయండి లేకపోతే లేదంటే ఇవాళ రైతులు పోయి అడిగేది ఏముంటుంది, ధర్నా చేసేది ఏముంటుంది, ఆయన తిట్టుడు ఏముంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రైతులు ఈయన బొత్తిలాగా లేకపోతే చస్తారంటవా? ఇప్పుడు ఆడోళ్ళకు లేని బస్సులు ఎక్కించి ఆడోళ్ళకు పెత్తనం ఇచ్చి ఇప్పుడు మగవాళ్ళకు పరపతి లేకుండా చేసి ఇప్పుడు ఎంత రోడ్డు పట్టించి ఏంది ఎవరి ముంగట ఒక ఆడదానికి ఒక మాట అంటే బస్సుకి ఆళ్ళంగా ఊరికే ప్రయత్నాలు ఏం బతుకుతారు. ఇవాళ ప్రజలు మొత్తం చూస్తే ఆయన చెప్పుడు మాటలకు చేసుడు పనులకు ఏం గిట్టుబాటు లేదు. ఆడదానికే రాజ్యం చేసిండు, ఆడదానికే ఇస్తాడు. బస్సు ఫ్రీ అయిన కాడ నుంచి ఎటువంటి గుడ్డి ముసలు దాది కూడా ఇంటలేదు ముసలోని మాట. ఏమన్నా అంటే బస్సు ఎక్కుతావు అని చెప్పి బెదిరించుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ముచ్చాడ చూస్తే కూడా అలాగా గట్టి అవబడుతుంది. కాబట్టి ఇది మాకు ప్రజలకి ఏ న్యాయమైనా ఇప్పటి కాడ నుంచి అయినా న్యాయం చేయాలి.